అనుష్క ప్రధాన పాత్రధారిగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం ఘాటి. 10 మంది బతుకుల్ని నాశనం చేసే బతుకు బతికేనా అని ప్రశ్నిస్తోంది నటి అనుష్క. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రధారిగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం ఘాటి యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్. బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లు వేసేవాళ్ళు. ఇప్పుడు గంజాయి మోసే కంచరగాడిదలు అంటూ ఓ వ్యక్తి చెప్పే వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలైంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో జరిగే కథ ఇది. అనుష్క, విక్రమ్ ప్రభు గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటీలుగా కనిపించారు. వాళ్ళు తాము చేస్తున్న పని తప్పని తెలుసుకొని ఆ నేర వృత్తి నుంచి బయటకొచ్చి గంజాయి ముఠాను నడిపించే వ్యవస్థపై తిరుగుబాటుకు సిద్ధపడినప్పుడు ఏం జరిగింది, వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి అన్నది ఇందులో చూపించారు. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటుందో సూదురుగాని అంటూ ట్రైలర్ ఆఖరిలో వినిపించిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది. రాజాసాబ్ రెండో భాగం. ప్రభాస్ చిత్రమంటే 2 భాగాలు పక్కా అనేది పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే ఆయన కల్కి 2, సలార్ 2 సినిమాలు చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ద రాజాసాబ్ కూడా రెండో భాగం ఉన్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు. రాజాసాబ్ 2 ఉంటుందని, కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని, థీమ్, సెటప్ ఒకే తరహాలో ఉంటాయని విశ్వప్రసాద్ చెప్పారు. అనంతరం విడుదల తేదీ విషయమై స్పందిస్తూ ప్రభాస్ అభిమానులు, తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 9న తీసుకురావాలని, హిందీ ప్రేక్షకులు డిసెంబర్ 5న విడుదల చేయాలని కోరుతున్నారని చెప్పారు. ఏదేమైనా తాము అనుకున్న తేదీకే సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు విశ్వప్రసాద్. అమరన్ దర్శకుడితో కార్తిక్ ఆర్యన్. గతేడాది అమరన్తో ఓ సరికొత్త ప్రేమ కథను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకుల మనసుల్ని కదిలించారు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి. ప్రస్తుతం ధనుష్తో కలిసి D55తో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని గురించి మరో వార్త నెట్టింట్లో సందడి చేస్తోంది. హిందీ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ ఓ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీన్ని టీ సిరీస్ నిర్మించనుందట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో అక్షయ్ ఖన్నా మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శక్తివంతమైన పాత్రలో మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి ఎక్కంటి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మోతుకూరి భరత్, నల్లా గంగుల వెంకటరెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మేకర్స్ డేవిడ్ రెడ్డి అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాను 1897 నుంచి 1922 మధ్యకాలంలో జరిగే హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. తన కెరీర్లో మునుపెన్నడూ పోషించినటువంటి శక్తివంతమైన పాత్రలో మనోజ్ కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.